హాయ్ ఎవ్రీవన్. నా స్టైల్‌లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మా పాపకైతే నేను రెగ్యులర్‌గా ఇలానే ఇస్తానండి. ఇక్కడ నేను 2 కేజీస్ ఆఫ్ రాగులు తీసుకున్నాను. మంచిగా వాష్ చేశాను. 10 టైమ్స్ వాష్ చేస్తే ఈ వాటర్ అనేవి ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చినాయన్నమాట. మంచిగా 10 అవర్స్ సోక్ చేసేసానండి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్‌లోకి తీసుకున్నాను. వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి, తీసేసుకొని మంచిగా ముడి వేసేసేదానండి. అలా వేసేస్తే వాటర్ అంతా మిగిలిన వాటర్ కూడా పోతాయన్నమాట. వాటిని ఓవర్ నైట్ పెట్టేశాను ఒక పక్కన. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇలా స్ప్రౌట్స్ వచ్చేసినాయి చూసేయండి. 1 డే పెట్టినా చాలండి. నేనైతే 2 డేస్ ఉంచాను. ఇంకొంచెం స్ప్రౌట్స్ అనేవి ఇంకొంచెం పెద్దవి అవుతాయి అని చెప్పి. అలా వచ్చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చేసినాయో. వీటిని నేను టెర్రస్ పైన ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆరబెట్టేసానండి. బెంగుళూరులో బాగా ఎండలున్నాయి. 1 డే అయితే సరిపోయింది నాకైతే. ఈవినింగ్‌కి మంచిగా డ్రై అయిపోయిందనమాట. వీటిని నేను షాలో ఫ్రై చేసేసి ఇంట్లోనే పౌడర్ చేసుకున్నానండి. 2 టైమ్స్ వచ్చిన దాన్ని పౌడర్‌గా తీసుకున్నాను. థర్డ్ టైమ్ దాన్ని నేను రాగులు రవ్వగా తీసుకున్నానండి. ఈ రవ్వను నేను ఇడ్లీలోకి ఎక్కువ యూజ్ చేస్తాననమాట. అలానే ఊతప్పం వేస్తాం కదా దోసలు, వాటిలో కూడా యూజ్ చేస్తానండి. రాగి మాల్ట్ నేను మా పాపకి ఎలా ఇస్తానో చూపిస్తాను చూసేయండి. ఇక్కడ ఒక గిన్నెలోకి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అలానే 2 స్పూన్స్ మనం తయారు చేసుకున్న రాగి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మనం ఆ పౌడర్ అనేది మామూలుగా కూడా తయారు చేయొచ్చు. అంటే స్ప్రౌట్స్ రాకుండా. స్ప్రౌట్స్‌తో అయితే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకి నేను చిన్న స్పూన్ 1 ½ స్పూను ఖర్జూరం పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ పౌడర్ ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. మా పాపకి రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. యాడ్ చేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి. అలా మిక్స్ చేసి ఇంకొక బాయిల్ వచ్చేదాకా ఉంచేయండి. ఆ తర్వాత ఇందులోకి 1 ½ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నానండి. నేను కూడా తీసుకుంటానండి రెగ్యులర్‌గా, అందుకని బెల్లం యాడ్ చేస్తున్నాను. ఓన్లీ పాపకైతే నేను ఆ ఖర్జూరం పౌడరే యాడ్ చేస్తాననమాట. మ్యాక్స్ చాలా తక్కువ అండి మేము షుగర్ కానీ బెల్లం కానీ. అలా బాయిలింగ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ 1 కప్పు పాలు పోస్తున్నానండి. పాలు పోసేసేసి ఒకసారి కలిపేసేసాననమాట. ఇది కూడా ఒక బాయిల్ వచ్చేదాకా ఉంచండి. ఈ రాగి తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చిన్నపిల్లలకైతే హై కాల్షియం ఉంటుంది. బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయండి. బ్లడ్ షుగర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది పెద్దవాళ్ళకైతే. మనకి చిన్నపిల్లలకైతే ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ సమ్మర్‌లో ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.